కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి, తాత తాగితేనే పెన్షన్, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరా గాని చేయుత గాని. అధికారికంగా మద్యం మీద ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు 1,00,000 కోట్లు అక్షరాల. ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 2-3 పథకాల గురించి మాట్లాడుకుందాం. అమ్మఒడి పథకం కింద 6,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడు. అంటే సుమారుగా 24 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో వచ్చాడు. ఆ 1,00,000 కోట్ల 24 కోట్లు అమ్మఒడికి ఇచ్చాడు. ఆసరాకి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడు. మిగతా చిన్న చిన్నగా బిస్కెట్లు ఇస్తుంటాడు కదా, మనందరినీ కూడా వేరే రకంగా అనుకుంటూ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా 1,00,000 కోట్లు ఇస్తున్నాడు. అంటే కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో మాత్రమే సంక్షేమ కార్యక్రమం ఇస్తాడంటే ఈ రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకొని అదే డబ్బును తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని కబుర్లు చెప్తుంటే, డబ్బా కబుర్లు చెప్తుంటే వాటి డమ్మా బుస్కు కబుర్లు కాక ఇంకేమైనా అంటారా? ఇది మోసపు గవర్నమెంట్ అని కాకుండా ఇంకేమైనా అంటారా?